భూమికి 7,000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ భూమి పురాతన సాంప్రదాయాలతో కట్టిపడి ఉంది. మనిషికి పుట్టినప్పటి నుండి వస్త్రాన్నిస్తాడు నేతన్న. ఒక్క మనిషికే కాదు, దేవతలకు కూడా అందమైన పట్టు వస్త్రాలు నేస్తాడు నేతన్న. భారతీయులు కేవలం వస్త్రాలను మాత్రమే కాదు, ప్రేమ, అనురాగం, నమ్మకం, సాంప్రదాయాలను కూడా ధరిస్తారు. ఎన్నో రంగుల్లో ఎంతో అందంగా కనిపించే ఈ వస్త్రాల వెనుక ఎంత నైపుణ్యం ఉంటుందో, ఎంత పని ఉంటుందో తెలుసుకుందాం. భారతదేశంలో అతి ప్రాచీనమైన వృత్తుల్లో చేనేత వృత్తి ఒకటి. భారతదేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తున్నది ఈ చేనేత రంగం. చాలా సంవత్సరాల నుండి లక్షల కుటుంబాలు ఈ కళను నడిపిస్తున్నారు. ఆధునిక యంత్రాలు వచ్చినప్పటికీ ఈ కళను భవిష్యత్ తరాలకందించాలని నేతన్నలు బ్రతికిస్తున్నారు. రూపకల్పనలోనే కాక చీరనేసే విధానంలోనూ పనితనంలోనూ ఎన్నో విశేషాలు, విశిష్టతలు సంతరించుకున్నాయి. ఒకప్పుడీ దేశానికి పేరు, డబ్బు తెచ్చి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించిన ఘనత ఈ వృత్తిది. దారానికి ఎక్కడ ఏ రంగు కావాలో దానికి ముందుగానే అద్ది వాటితో గ్రాఫ్ ప్రకారం చీరను నెయ్యడం ఇక్కడ మాత్రమే కనిపించే హస్తకళా నైపుణ్యం. తరతరాలుగా ఈ వృత్తిని, నైపుణ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు చేనేత కళాకారులు. నూలుబట్టల మెత్తదనం, పట్టువస్త్రాల మేలవం, జలతారల చీరల సోయగం ఎంత చెప్పినా తనివితీరదు. ఇంతటి ఘనకీర్తి కలిగిన వస్త్రం పట్టుచీర సొంతం. టైయింగ్ అండ్ డైయింగ్ పద్ధతిలో నేసే చీరను ఇక్కత్ చీరలు అంటారు. దారానికి రంగులు అద్ది ఎంపిక చేసిన డిజైన్ను ఆసుపై పోస్తారు. ఇది ఎంతో శ్రమ, నైపుణ్యంతో చేసేది కనుకనే ఈ చీరలు తయారవడానికి ఎంతో సమయం పడుతుంది. ఎంతో జాగ్రత్తగా దారం తెగిపోకుండా సృజనాత్మకతతో వడకాలి. ఏ చిన్న తేడా వచ్చినా చేసిన పని వృధా అవుతుంది. ఇక్కడ నేత మగ్గాల సందడితో ప్రతి ఇల్లు ఓ కుటీర పరిశ్రమగా రమణీయమైన అందాలతో ఎద పులకింపచేస్తాయి. రోజులో గంటల తరబడి చేతులాడిస్తూ అందమైన చీరని తయారు చేస్తారు. చేనేత వస్త్రాలంటే భారతీయ మహిళలకు ఎంతో మక్కువ. అందం మాత్రమే కాదు, వివిధ రకాల కాలాలలో వచ్చే వాతావరణానికి అనుగుణంగా ఈ చీరలు శరీరానికి హాయినిస్తాయి. ఆరోగ్యకరమైన, పర్యావరణ హితమైన వస్త్రాలు ఈ చేనేత చీరలు. విరిసిన పూల తరంగాలు, అందంగా కదలాడిన హంసల వారులు, ఆనందంగా పురువిప్పి ఆడిన నెమళ్ళు, ఇలా చీరలపై ప్రాణం పోసుకున్న చిత్రాలు ఎన్నో ఎన్నెన్నో.
చూడగానే ప్రణామం చెయ్యాలనిపించే కట్టు ఈ చీరల సొంతం. మమకారానికి, అనురాగానికి ఆలంబనగా నిలిచేవి ఈ చీరలు. మది మరిపించే వర్ణచిత్రాలతో, నూలు పోగులతో రూపుదిద్దుకున్న చీరలు చూపు తిప్పుకోకుండా చేస్తాయి. ఎంత చూసినా తనివితీరని అందాలతో ఎన్నో రకాల చీరలు మదిని మైమరిపిస్తాయి. మార్కెట్లో ఎన్నో రకాల చీరలు అందుబాటులో ఉన్నప్పటికీ చేనేత చీర ఒక్కటైనా లేకుంటే మగువల మనసులు కుదురుగా ఉండవు. ఈ చీరలకున్న అందం, ఆకర్షణ అలాంటిది. మగువకు అందాన్ని, నిండైన హుందాతనాన్ని ఇవ్వడంలో పట్టుచీర తర్వాతే ఇతర వస్త్రాలు అని దేశంలో ఏ మహిళనడిగినా ఇట్టే చెప్పేస్తారు. చేనేత పట్టుచీరను ఏ వయసువారు కట్టుకున్నా నిండుగా ఇమిడిపోవడమే ఈ చీరలో ఉన్న ప్రత్యేకత. పట్టుతో ధగధగా మెరిసిపోయే చీరలు ఏ శుభకార్యంలోనైనా సందడి చేస్తాయి. పట్టుపురుగుల నుండి సేకరించిన సహజ సిద్ధమైన దారంతో తయారుచేసే చీరలను పట్టుచీర అంటారు. ఈ పురాతన కళను కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకందించేందుకు కష్టమైనా ఇష్టంగానే పనిచేస్తుంటారు. కష్టమైనా ఇష్టంగానే పనిచేస్తూ ఉంటారు.